ఈరోజు వీడియోలో లీడ్ మ్యాగ్నెట్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మీ బిజినెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత ఫ్రీగా ఇవ్వడం ద్వారా కస్టమర్స్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ ఇలాంటివి ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే లీడ్ మ్యాగ్నెట్. మీ ప్రొడక్ట్ లేదా సర్విస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవడానికి, క్యాప్చర్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేదే ఈ లీడ్ మ్యాగ్నెట్. జనరల్‌గా లీడ్ మ్యాగ్నెట్ అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో, ఆన్‌లైన్ బిజినెస్‌లో యూజ్ చేస్తుంటారు. ఈమెయిల్ లిస్ట్ అనేది బిల్డ్ చేసి, లీడ్స్ జనరేట్ చేసి, ఫ్యూచర్‌లో మార్కెటింగ్ ఎఫర్ట్స్ అన్నిటికీ యూజ్ అవ్వడానికి ఉపయోగకరంగా ఉండేలా ఈ లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి వాడతారు. జనరల్‌గా లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి డౌన్‌లోడబుల్ కంటెంట్స్ లైక్ ఈ బుక్స్, వైట్ పేపర్స్, గైడ్స్, టెంప్లేట్స్, చెక్ లిస్ట్స్, వెబినార్స్, ఫ్రీ ట్రయల్స్, డిస్కౌంట్స్ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ కంటెంట్ ఇలా ఉంటాయన్నమాట. మీ ప్రోడక్ట్ లేదా సర్విస్‌లో కొంత ఫ్రీగా ఇవ్వడం ద్వారా పొటెన్షియల్ కస్టమర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి తీసుకొని ఆ లీడ్స్‌ని నర్చర్ చేస్తూ ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ వాల్యుబుల్ కంటెంట్, ఆఫర్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ షేర్ చేస్తూ అల్టిమేట్‌గా ఆ లీడ్స్‌ని పెయిడ్ కస్టమర్స్ లాగా మార్చుకోవడానికి ఉపయోగపడేదే లీడ్ మ్యాగ్నెట్. ప్రాస్పెక్ట్స్‌తో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఈ ప్రాస్పెక్ట్స్‌ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో లాయల్ కస్టమర్స్‌గా మార్చుకోవడానికి లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మీ బిజినెస్‌లో మీరు యూజ్ చేసే లీడ్ మ్యాగ్నెట్ ఏంటి? చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ సేల్ చేసేవాళ్ళు, ఇతర మార్కెటింగ్ రంగంలో ఉన్నవాళ్ళు ఎలాంటి లీడ్ మ్యాగ్నెట్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ కస్టమర్స్ దగ్గరికెళ్ళి మీ ప్రొడక్ట్ గురించి, సర్వీస్ గురించి కన్వే చేయడం వల్ల రిజల్ట్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. కాబట్టి మీ ప్రొడక్ట్, సర్వీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మీరు డైరెక్ట్‌గా షేర్ చేయకుండా ముందు లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేసి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని, అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసి, గ్రాబ్ చేసి వాళ్ళని పెయిడ్ కస్టమర్స్ లాగా మీరు మార్చుకోగలరు. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా లీడ్ మ్యాగ్నెట్ అంటే ఏంటి అనేది. ఇప్పటిదాకా మీరు మీ బిజినెస్‌లో ఎలాంటి లీడ్ మ్యాగ్నెట్స్ యూజ్ చేశారు? ఎలాంటి లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేయకపోతే ఇప్పుడే లీడ్ మ్యాగ్నెట్ అనేది ఎలా బిల్డ్ చేయాలో మీరు తెలుసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.